అతను ఎంత చక్కగా సూర్యోపాసన చేసేవాడు అంటే, సూర్యుడు మిత్రుడైపోయినాడట అతనికి. అలా సాధ్యమవుతుందా అండి? అంత అంతటి సూర్యోపాసన చేస్తున్నాడంట. అతనికి ప్రేమగా అతని భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ఇచ్చినాడన్నమాట. అట్లాంటి శమంతకమణిని సూర్యుని నుంచి పొంది దాన్ని ధరించి అంటే ఇలా మెడలో వేసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు? సత్రాజిత్. ఎట్లా ఉన్నాడు ఆ వస్తూ ఉంటే అంటే సూర్యుడే వస్తున్నాడా అన్నట్లున్నాడట. అంతటి వెలుగుతో ఉన్నాడు అన్నమాట. అది చూస్తున్నారు అక్కడ జనాలు, ద్వారకావాసులు కొంతమంది. చూసి పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చినారటండి. వాళ్లకు అప్పటికి అర్థమైంది ఈయన దేవతాంశ అని చెప్పి. ఎవరెవరో వస్తూ ఉంటారు నిన్ను చూడ్డానికి, ఈ రోజు సూర్యుడే వస్తున్నాడు నిన్ను చూడ్డానికి అని చెప్తున్నారట. కృష్ణుడు చెప్తాడనమాట అప్పుడు, కాదు కాదు, వాళ్ళు ఏమని చెప్తారు అంటే, నారాయణ, వాసుదేవ, గోవింద, దామోదర, యదునందన, నీ దర్శనానికి ఆ సూర్య భగవానుడు నడిచి వస్తూ ఉన్నాడు, మేము చూసాం మా కళ్ళతో, నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు అని చెప్తారనమాట ఉత్సాహంతో. కృష్ణ పరమాత్మ నవ్వి చెప్తాడనమాట, ఆ వస్తూ ఉండేది సూర్యుడు కాదు, సూర్యుడు ఇచ్చిన శమంతక మణిని ధరించి వస్తున్నాడు అతను, అతని పేరు సత్రాజిత్తు అని చెప్తాడు. అట్లా అనిపిస్తాడు, అంటే అది వేసుకుని వస్తూ ఉంటే అతను అలా ఉన్నాడు అని వర్ణిస్తుంది భాగవతం. ఆ సత్రాజిత్ వచ్చి ఏం చేశాడు అంటే, ఆ మణిని తన దేవతార్చన దగ్గర పెట్టి మంచిగా దానికి పూజలు చేయించినాడు. విప్రులను పిలిపించి బాగా పూజలు చేయించి దాన్ని ప్రతిష్ఠింప చేసుకున్నాడు తన పూజా గదిలో. అంటే అది ఎక్కడ అట్లా పూజ చేసి దాన్ని ఆరాధిస్తారో అక్కడ ఆ మణి ప్రభావం వల్ల ప్రతిరోజు అది బంగారాన్ని ఉద్భవింపజేస్తుంది అనమాట. 8 బారువుల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుందట. ఇంకా ఏం విశేషాలు అంటే, అది ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టాలు ఉండబట్ట, అకాల మృత్యు ఉండదట, రోగాలు ఉండబట్ట, తర్వాత దుర్భిక్షం అనేది అస్సలు ఉండదట. ఇది ఆ మణి యొక్క స్పెషాలిటీ. అమర కోసం ఏమంటుంది అంటే, బారువు అంటే 20 తులాలు అంటుందండి. అంటే 12 మణువులు అని. ఒక బారువు అంటే 12 మణువులు. అంటే రోజుకి 96 మణువుల బంగారాన్ని ఇస్తుందట. ఏది? శమంతకమణి. అంత సంపద ఇచ్చేదండి. కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఒకరోజు ఈ సత్రాజిత్తును కలుస్తాడనమాట. కలిసి చెప్తాడు, నీకు ఇంత సంపద ఉపయోగం లేదు కదా, నువ్వు దీన్ని ఉగ్రసేన మహారాజుకి ఇవ్వు అని చెప్తాడు. ఎందుకు అంటే, దానివల్ల ఇంకా సుభిక్షం అవుతుంది దేశము, రాజు దగ్గర ఉంటే, కాబట్టి నువ్వు ఇది ఉగ్రసేనుడికి ఇవ్వు అని చెప్తాడు. అంటే నేను ఇవ్వను, ఇది నాది, నాకు ఇచ్చినాడు సూర్య భగవానుడు, నేను ఇవ్వను గాక ఇవ్వను అంటాడు. ఈయనేం చేస్తాడంటే, దీనివల్ల నీకు ఇంకెన్ని ఆపదలు వచ్చే ఉన్నాయో ఏమో అని అనేసి వెళ్ళిపోతాడండి. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుంది అంటే, ఈ సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉంటాడు, ప్రసేనుడు అని. అతను ఏం చేస్తాడు, తన అన్న పూజలో పెట్టిన ఆ శమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్తాడండి. దీనికి ఒక నియమం ఉందన్నమాట, శుచిగా ఉండాలి ధరించిన వాడు, లేకపోతే ఆపద పాలవుతాడు అనమాట. సత్రాజిత్ ఏమో ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని పూజలో పెట్టుకుని ఇంత చేస్తున్నాడు. తమ్ముడు ఏం చేశాడంటే, ఆ రోజు శుచిగా లేకుండా ఆ హారాన్ని ధరించి వేటకు వెళ్ళాడు అనమాట. అడవిలో ఒక సింహము ఆ ప్రసేనుణ్ణి
వాడి గుర్రాన్ని చంపి ఆ మణిని తీసుకొని పోతూ ఉంటుంది. దాన్ని మన జాంబవంతుడు చూస్తాడండి. మొన్న ఒక రోజు మనం జాంబవంతుడి గురించి చెప్పుకున్నాం. మహాబలశాలి అన్నమాట, భల్లూకాలకు రాజు. అతను చూసి ఏం చేస్తాడంటే ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకుపోయి తన గుహలో ఆట వస్తువుగా తన పిల్లవాడికి పెట్టుకుంటాడు. ఈ వేటకు పోయిన ప్రసేనుడు తిరిగి రాలేదన్న. వెతికిస్తాడు సత్రాజిత్, ఎక్కడ కనబడలే. రానందుకు కంగారు పడతాడు. ఎవరో తన తమ్ముణ్ణి సంహరించి ఉంటారని తలపోసి వెతికిస్తాడు, ఎక్కడ కనిపించడు. అంతకుముందు కొన్ని రోజుల క్రితం కృష్ణుడు అడిగాడు కదా ఆ మణి ఉగ్రసేనుడికి ఇవ్వు అని. అయితే కృష్ణుడే ఆ పని చేయించి ఉంటాడు. ఇంట్లో చూస్తే పూజా మందిరంలో మణి కనపడలా, సమంతక మణి. తమ్ముడు కనిపించడు. కాబట్టి ఈ పని కృష్ణుడే చేయించి ఉండొచ్చు అని అనుమానపడతాడు అనమాట. పడి అందరితో అదే మాట చెప్తాడండి. నన్ను అడిగి ఉండా నేను ఇవ్వలేదు, కృష్ణుడే నా తమ్ముడిని దాచిపెట్టినాడో చంపినాడో అర్థం కాలేదు, నా దగ్గర మణి లేదు అని. ఈ రకంగా అతని గురించి దుష్ప్రచారాలు చేస్తాడు. ఈ సత్రాజిత్తుకు మగపిల్లలు ఉంటారు, 3 ఆడపిల్లలు ఉంటారు. ప్రస్వపిని అని ఒక అమ్మాయి, ప్రస్వపిని, పద్మావతి అని ఇంకొక ఆమె, 3వ ఆమె సత్యభామ. ప్రస్వపిని, పద్మావతి, సత్యభామ, ఇట్లా 3 ఉంటారు. సత్యభామాదేవి అమ్మవారి స్వరూపం. వీళ్ళిద్దరూ ప్రస్వపిని, పద్మావతి అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు. ఎవరో కృష్ణుడే మా తండ్రి దగ్గర ఉన్న మణిని తీసుకుని వెళ్ళిపోయినాడు అని చెప్పేసి. ఐఎమ్ సారీ, కొడుకు లేరన్నాను కదా, అతనికి 100 మంది కుమారులు కూడా ఉంటారండి. ఆ 100 మంది కుమారులు 3 ఆడపిల్లలు ఉంటారు. అందులో సత్యభామ మాత్రమే అమ్మవారి స్వరూపం ఉంటారు. ఆమె ఈ విషయాలలోకి రాలేదన్నమాట. ఈ 100 మంది కుమారులు, ఈ 2 ఆడపిల్లలు, వీళ్ళందరూ కూడా తండ్రితో కలిసి కృష్ణుడి గురించి దుష్ప్రచారం చేస్తారు. ఇది కృష్ణుడి చెవిలో పడుతుంది అనమాట. తన పైన అపనింద పడింది కదా, అది తనే తొలగించుకోవాలనుకుంటాడు. అనుకుని కొంతమంది అనుచరులను తీసుకొని అడవికి వెళ్తాడండి. వేటకు వెళ్ళి కదా ప్రసేనుడు కనబడకుండా పోయినాడు, అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడంతా చూస్తే ఒక దగ్గర ఒక చోట గుర్రం చచ్చిపడి ఉంటుంది. ఇంకా కొంత దూరం వెళ్తే అక్కడ ప్రసేనుడి మృతదేహం కనిపిస్తుందండి. మళ్ళీ సింహము, ఎలుగుబంటి, వాటి అడుగు జాడలన్నీ కనిపిస్తాయి. ఆఖరికి ఏది ఫాలో అవుతాడు అంటే ఆ ఎలుగుబంటి అడుగు జాడలు కనిపిస్తాయి. తర్వాత వీళ్ళందరిది అయిపోయినాక ఇంకా అదొక్కటే కనిపిస్తుంది. ఆ ఎలుగుబంటి అడుగు జాడల్ని పట్టుకుని ఒక కొండ గుహకు వెళ్తాడనమాట. ఆ కొండ గుహ దగ్గర వెళ్తే పెద్ద గుహ అది. తన అనుచరులందరినీ బయట పెడతాడు. బయట పెట్టి ఇతను లోపలికి వెళ్తాడండి. మరి కొండ గుహలోకి ఎందుకు వెళ్తాడు అంటే ఆ కొండ గుహ దగ్గర ఇతనికి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. పాట అనుకోండి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీస్తవ హేష శమంతకం అని, శమంతక అని వస్తుంది. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీస్తవ హేష స్యమంతక. అంటే సింహాన్ని, తర్వాత ప్రసేనుడు వచ్చినాడు. ఆ ప్రసేనుడిని సింహం ప్రసేనుడిని సంహరించింది. ఆ సింహాన్ని జాంబవంతుడు హతమార్చినాడు. బాలుడా ఏడవకు, ఈ శమంతక మణిమ నీకు దక్కింది, దీన్ని చూస్తూ ఆడుకో, మా రోత అంటే ఏడవకు ఏడవకు అని చెప్తూ ఉన్న పాట వినపడుతుంది.
అది విని కృష్ణ పరమాత్మ ఆ కొండ గుహలోకి వెళ్తాడండి. బయటేమో వాళ్ళందరినీ పెడతాడు. వాళ్ళు అంటారు, వద్దు వెళ్ళడం, వద్దు వెళ్ళడం అంటారు. ఏం కాదు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తానని చెప్పి వెళ్తాడండి లోపలికి. అందులోనే వేసేయమని అక్కడిగినా కూడా కృష్ణుడు కొంతమంది యాదవుల్ని పిలుచుకుని వచ్చినాడు కదండి, వాళ్ళంతా కూడా విన్నారనమాట. ఈ పాట వింటారు. తర్వాత ఈయన ఎక్కడెక్కడైతే వెతికినాడో ఆ సింహం చనిపోయి ఉన్నది, ప్రసేనుడి కళేబరాన్ని, ఇదంతా కూడా వాళ్ళు కూడా చూస్తారనమాట. తనతో పాటు వచ్చిన వాళ్ళు ఆ రాత్రిపూట ఆ గుహ దగ్గర బయట ఆపి వాళ్ళందరినీ, లోపల ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఆ ఏడుపుతో పాటుగా ఈ మాట వినిపిస్తుంది. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీస్తవ హేష శమంతక. అంటే చిన్న పిల్లవాడిని ఆడిస్తూ లోపల ఒక పిల్లవాడిని చూసుకునే దాది అనుకోండి, అట్లా అంటే ఆమె పాడుతూ ఉంటుంది. సింహము ప్రసేనుణ్ణి హతమార్చింది, సింహాన్ని జాంబవంతుడు హతమార్చినాడు. ఓ చిన్న పిల్లవాడా, సుకుమారుడైన బాలుడా, ఏడవకు, ఈ శమంతకమణి నీదైంది అని చెప్తూ ఆ ఈ శ్లోకాన్ని పాట రూపంలో చెప్తూ ఉంటుందండి. ఇది ఎక్కడెక్కడ వస్తుంది అంటే హరివంశం అనే పుస్తకంలో కూడా దీని గురించి వస్తుందండి. తర్వాత విష్ణు పురాణంలో కూడా దీని గురించి వస్తుంది. మనం ఇప్పుడు రాబోయే చతుర్థి, వినాయక చతుర్థి రోజున కూడా చంద్ర దర్శనం ఒకవేళ ఎవరికైనా అయితే ఆ చంద్ర దర్శన శాంతికి 21 టైమ్స్ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే ఇబ్బంది ఉండదు అనేది ఆ హరివంశం అనే చోట నోట్ చేయబడింది. మణి ఎక్కడ ఉంటే అక్కడ దుర్భిక్షం ఉండదని చెప్పుకున్నాం. మరి దాన్ని ధరించిన ప్రసేనుడికి ఎందుకు ఇట్లాంటి అకాల మృత్యు సంభవించింది అంటే దానికి 2 కారణాలు చెప్తుందండి హరివంశం అనే పుస్తకం. అంటే విష్ణువు పట్ల, కృష్ణుడి పట్ల అపచారం జరిగింది. అది పరమాత్మ అడిగినాడు, ఇవ్వు నాకు, లేకపోతే ఉగ్రసేన రాజుకు నేను అందిస్తా, లేదా నువ్వే వెళ్ళి అందించు. అడిగినా కూడా ఇతను ఒక సామంతరాజు అండి, సత్రాజు. తానయ్యే కృష్ణుడికి ఇవ్వాల్సి ఉండింది, అర్పించి ఉండవలసింది, ఇవ్వలేదు. అడిగినా ఇవ్వలేదు. అది ఒక పొరపాటు అని చెప్తుంది. రెండవది విష్ణు పురాణం ఏం చెప్తుంది అంటే అది మెడలో ఎవరైతే ధరిస్తాడో వాడు శుచి అయి ఉండాలంట. అశుచి అయి ధరిస్తే అది అతని మరణానికి కారణమవుతుంది అని విష్ణు పురాణంలో వస్తుంది. అట్లా ప్రసేనుడు ఈ అశ్వారూఢుడే వేటకని వెళ్ళినప్పుడు అశుచి అయి మణిని ధరించి వచ్చినాడు, కాబట్టి అతనికి మరణం సంభవించింది. ఆ దాది లోపల పిల్లవాడిని ఆడిస్తూ ఊయలలో ఊపుతూ చెప్తూ ఉంది. అక్కడ కృష్ణుని చూసి ఆమె కొండ గుహలోకి ఎవరు రారు కదా, గట్టిగా అరుస్తుందన్నమాట, కేక పెడుతుంది. ఆ కేక విని జాంబవంతుడు లోపల నుంచి పరుగున వస్తాడు. కొన్ని చోట్ల ఒక స్త్రీమూర్తి ఊపుతోంది అని కూడా వస్తుందండి, ఆమెనే జాంబవతి అని. కొన్ని చోట్ల దాది అని వస్తుంది. దాది అంటే పిల్లవాడిని చూసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న స్త్రీ అని. ఏమనుకుంటాడు అతను వచ్చి, ఓ నా దగ్గర ఉన్న మణిని తీసుకోపోవడానికి వచ్చాడు అని అనుకుని సామాన్య మనిషిగా భావించి అతని సామర్థ్యం తెలుసుకోక కోపంతో యుద్ధం చేస్తాడు. చాలా కాలం జరుగుతుందండి ఇది. ఆడ కనిపిస్తున్న రాళ్ళు తీసుకుని యుద్ధం చేస్తారు, చెట్లను ఇట్లా విరిచేసుకుని యుద్ధం చేస్తారు. అట్లా తర్వాత బాహువులతో అంటే భుజాలతో ఇట్లా ఇట్లా పుట్టుకుంటూ యుద్ధం చేస్తారు. 28 రోజులు రాత్రి పగలు జరుగుతుందండి ఈ యుద్ధం. ఎట్లా అవుతుంది అంటే ముష్టి యుద్ధము, భుజాలతో యుద్ధము, కనిపించిన రాళ్లతో యుద్ధము, చెట్టు కొమ్మలను విరిచేసి ఆ కొమ్మలు తీసుకొని అట్లా జరుగుతూనే ఉంటుంది 28 రోజులు రాత్రింపవాళ్ళు.
ఇక్కడ బయట ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని బయట గుహ బయటే పెట్టేసి వచ్చినాడు కదా. వాళ్ళు ఒక వారం రోజులు కాచుకొని ఉన్నారండి. 7 రోజులు వాళ్ళు కృష్ణ పరమాత్మ బయటకు వస్తాడని చూస్తున్నారు. రాలేదు. దాంతో వాళ్ళు వాపస్ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి చెప్పినారు, ఇట్లా ఒక అడవికి తీసుకెళ్ళాడు మమ్మల్ని, అక్కడ మేము ఇదంతా చూసినాము అని వాళ్ళు చూసిందంతా చెప్తారనమాట. అంటే ప్రసేనుణ్ణి చంపిండేది కృష్ణ పరమాత్మ కాదు, ఇట్లా సింహం చంపింది, అక్కడ ఈ అడుగు జాడలున్నాయి, ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. వాళ్ళంతా ద్వారకా వాసులంతా చాలా బాధపడతారట. అంటే వస్తాడని చూస్తే ఎన్ని రోజులైనా రాలేదండి. 28 రోజులు అక్కడే ఉన్నాడు కదా యుద్ధం చేస్తూ. వీళ్ళకందరికీ కంగారైపోయింది అక్కడ, దేవకి వసుదేవులకు, మిగిలిన ఊరి ప్రజలకందరికి. వాళ్ళంతా ఏం చేసినారు అంటే ఆ కంకణం అంటే నిష్ఠతో దుర్గామాత పూజ చేసినారట. కృష్ణ పరమాత్మ సేఫ్ గా గుహ నుండి బయటికి రావాలి, అతనికి ఏం ఆపద కలగకూడదు అని అతని కోసం చేసినారట. ఈయనేమో లోపలే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఊరికి అలా చిన్న పిల్లవాడితో చేసినట్టుగా, అతనేమో గట్టి దెబ్బ కొడితే ఈయన ఊరికి అలా అలా తగిలిస్తూ ఉన్నాడట. తన చెయ్యో భుజమో అలా తగిలిస్తూ ఉన్నాడు. ఇంకా రాను ఇతనికి శక్తి తగ్గిపోతుంది అనమాట. ఎవరికి? జాంబవంతుడికి. అట్లా ఊరికే ఆయన చెయ్యి ఇట్లా తగిలిస్తూ ఉంటేనే తగ్గిపోతుంది. ఒక్కసారి ఒక దెబ్బకు అలా పడిపోతాడు అనమాట. పడిపోయినప్పుడు అతనికి అర్థమవుతుంది, నన్ను ఓడించే వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు లేరు, ఇతను ఎవరు అని చూసినప్పుడు ఆ ఎదురుగా శ్రీరామమూర్తిగా ఆయన కనిపిస్తాడు కృష్ణ పరమాత్మ. ఆయన్ని స్తుతిస్తాడండి జాంబవంతుడు. అంటే నువ్వు రాముడై ఉండి కొంచెం అలా కోపపడి కన్ను ఎర్రగా చేసేటప్పటికి సముద్రంలో ఉండే మొసళ్ళు, తిమింగలాలు ఇవన్నీ కూడా ఎంతో క్షోభపడ్డాయి. సముద్ర రాజు లంకకు దారిచ్చినాడు. నీ కీర్తి ఎట్లా అంటే అక్కడ కట్టినారు కదండి రామసేతు. ఆ సేతువు అంటే బ్రిడ్జ్. ఆ సముద్రం మీద నీ కీర్తి ఎట్లా ఉందో ఆ రకంగా ఆ సేతువు కట్టడం అయింది. దాన్ని హనుమ లంక వరకు తీసుకెళ్లాడు నీ కీర్తిని. అందరినీ నువ్వు రాముడిగా ఉండి ఎన్ని తలలు ఇలా నువ్వు కిందికి పడేసినావు, అట్లాంటి రాముడు నీవని నాకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది, నన్ను క్షమించమని వేడుకుంటాడండి. ఎలా భావిస్తాడు అంటే జ్ఞానస్వరూప విష్ణు అని భావిస్తాడండి. భావించి మంచిగా స్తుతిస్తాడండి. కమలనైన భగవాన్ శ్రీకృష్ణ అని ఆయన్ని స్తుతిస్తాడు. స్తుతించి పరమాత్మ ఏం చేస్తాడంటే ఆయన పైకి లేపి ఆయన శరీరాన్ని అలా 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 తడుముతాడట. తడిమేటప్పటికీ ఆయనకు అంతవరకు యుద్ధం వల్ల కలిగిన నొప్పులన్నీ వెళ్ళిపోతాయట. ఇంకా ఏం చేస్తాడు అంటే చెప్తాడనమాట కృష్ణ పరమాత్మ, మణి నేను తీసుకున్నానని నా పైన ఒక దుష్ప్రచారం జరిగింది, ఈ మణి మరి తిరిగి వారికి ఇచ్చేసి నేను నా పైన వచ్చిన అపవాదు తొలగించుకోవాలనుకుంటున్నాను, దాన్ని వెతుకుతూ నీ గుహకు వచ్చినాను అని చెప్తాడు. కృష్ణుడు అట్లా అన్నప్పుడు జాంబవంతుడు అతన్ని పాత్యాదులతో అర్చించి అంటే సత్కరించి ఆ మణిని తర్వాత అవివాహిత కన్య అయిన జాంబవతిని కూడా మణితో పాటు ఆనందంగా అతనికి సమర్పిస్తాడు. బయటకు వస్తారు. అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి. వాసులు ఏం చేస్తారంటే 12 రోజుల నియమనిష్టతో దుర్గామాతను పూజిస్తారట. అంటే శరణు అని. అంటే ఎట్లా చేస్తారు అంటే దుఃఖంతో తపస్సు చేస్తారు అని భాగవతం వర్ణిస్తుంది. మళ్ళీ మా కృష్ణ పరమాత్మ మా దగ్గరకు వచ్చేసేయాలి క్షేమంగా, అది నీవే చెయ్యాలని చెప్పి అమ్మవారిని 12 రోజులు తపస్పూర్వకంగా అర్చిస్తారు అని వస్తుంది. దేవకీదేవి, రుక్మిణి, వసుదేవుడు, బంధుమిత్రుడు,
బంధుమిత్రులు, ఆ ఊరి జనం అందరూ కూడా ఈ రకంగా ఆయన తిరిగి రావడానికి కోసం దుర్గామాత యొక్క ఉపాసన చేసినారట. ఆ అమ్మవారు సంప్రీతి చెందింది, అందుకే కృష్ణ పరమాత్మ బయటకు వచ్చినాడని. స్వామి బయటకు వచ్చేటప్పటికి ఈయన ఎట్లా ఉన్నాడు అంటే, వాళ్ళ దీక్ష పూర్తయ్యే రోజుకు ఈయన వస్తున్నాడండి. ఆ మణిని తీసుకుని వస్తున్నాడు కదా, ముందే ఆయన ప్రభ అలా ఉంది, ఈ మణితో ఇంకా ఇంకా కనిపిస్తున్నాడట, ఇంకా వెలుగుగా. ప్లస్ అందమైన పత్నిని తీసుకొని వస్తున్నాడు. అందరూ సంతోషపడ్డారనమాట. వాళ్ళకి కావాల్సింది అదే, కృష్ణ పరమాత్మ తిరిగి సేఫ్ గా రావాలి అని. ఆ నూతన వధువుతో ఆ మణి ధరించి కరెక్ట్ గా వీళ్ళు దుర్గా ఉపాసన చేస్తున్న ఆఖరి రోజున వస్తున్నాడట. చాలా సంతోషపడ్డారు అందరూ. ఈయన వాళ్ళందరినీ పలకరించి ఆ సత్రాజిత్ సభకు వెళ్తాడండి. వెళ్ళి అందరి ఎదురుగా మొత్తం విషయం అంతా చెప్పి ఆ మణిని అతనికి అప్పగిస్తాడు. ఎప్పుడైతే అపవాదు వేశారు, ఇదంతా కొంతకాలం నడిచింది. అపవాదు వేసినప్పుడు అతని 100 మంది కుమారులు కూడా అపవాదు వేసినారు, ఇంకా 2 ఆడపిల్లలు కూడా అపవాదు వేసినారు అని చెప్పుకున్నాం మనం. వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. సత్రాజిత్తు చాలా సిగ్గుపడ్డాడట. అంటే నేను చేయకూడని అపరాధం చేశాను, ఇట్లాంటి అతని పైన నేను అనవసరంగా ఇట్లా అపరాధం చేస్తున్నాను, దీనికి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచించి అతను ఏం చేస్తే దీన్ని సెట్ చేసుకోగలను, నేను చేసిన తప్పును అని ఆలోచించి ఈ సంపద పైన నేను ఎక్కువ ఆశపడ్డాను, ఈయన పైన నేను చూపవలసిన మర్యాద చూపలేదని బాధపడ్డాడు. అప్పుడు అతనికి తోచిందట, ఈ శమంతక రత్నాన్ని తన కూతురైన శ్రీరత్నం, ఎవరు సత్యభామను కూడా ఆయనకు ఇచ్చినాడండి. ఇచ్చి వివాహం చేసినాడు. ఇదైతే నాకు మంచి ఉపాయము కాబట్టి ఇది ఈ రకంగా చెయ్యాలని అనుకున్నాడు. నా తప్పు కొంతవరకు సరి చేసుకోవచ్చు అని అనుకుని ఆమెను మంగళ స్వరూపురాలైన తన శ్రీరత్నము అని చెప్తారండి. ఆమెను ఇస్తాను, ఈ మణిని కూడా నువ్వే పెట్టుకో, నాకొద్దు, దీనివల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, నేను తప్పు చేసినాను అని చెప్తాడు. కానీ కృష్ణ పరమాత్మ, నువ్వు స్త్రీరత్నాన్ని ఇస్తున్నావు, అది ఇవ్వు చాలు, నాకు ఈ మణి అవసరం లేదు, నేను మణి కోరుకోవట్లేదు, నేను అది అడిగింది రాజ్య సంక్షేమం కోసము ఉగ్రసేన మహారాజుకి ఇమ్మన్నాను, ఇది నీకు సూర్యుడు అనుగ్రహించి ఇచ్చినాడు కదా, నువ్వు సూర్య భక్తుడివి, నీ దగ్గరే పెట్టుకో, ఇది ఇది ఇచ్చే సుభిక్షం అందరికీ, ఇది ఎలాంటి సుభిక్షం ఇస్తుందో అదే నాకు అవసరం అని చెప్తాడండి. సరే అని చెప్పి ఆయన ఎంత చెప్పినా వినిపించుకోడు. అయితే దీని నుంచి వచ్చే సంపదను నేను నీకు ఇస్తానని చెప్తాడండి. ఆ ఏర్పాటు నువ్వు చేయమని చెప్తాడు. మణి నా దగ్గర అవసరం లేదు, నీవు ఏదైతే పంపించాలనుకున్నావో అది మా రాజ్యానికి పంపిమ్మని చెప్తాడండి. చెప్పేసి పెళ్లి చేసుకొని వస్తాడనమాట. అది శమంతక మణి గురించి వచ్చిన విషయం. ఆయన ఏం చేస్తున్నాడు, సత్రాజిత్ పంపిస్తూనే ఉన్నాడండి. రోజు అంత బంగారాన్ని కృష్ణ పరమాత్మ దగ్గరికి కొంతకాలం పంపిస్తూనే ఉన్నాడు. ఒక మనిషిని పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఆయనకు చాలా ఏమంటారు, అవమానం అనిపించింది, అంటే నేను చేసిన పని తప్పని చెప్పి అలా పంపిస్తూ వచ్చినాడు. నీ దగ్గరే ఉండని, నాకు వద్దు మణి అని చెప్పినాడు. ఈయన వినిపించుకోలే, పంపిస్తున్నాడు. ఈ సమంతక మణి వల్ల ఎట్లాగైతే దుర్భిక్షం ఉండదు అనే తెలుసో, కొన్ని ఇవి కూడా ఉన్నాయి, ఏమంటారు, నెగటివ్స్ కూడా. దీనివల్ల ఇతను చాలా మందికి శత్రువు అయిపోయినాడండి. ఎవరు, సత్రాజిత్. తన యొక్క ఈ కూతురు ఉంది కదా సత్యభామను, ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చేవారట. వాళ్ళందరూ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మకి ఈయనిచ్చి పెళ్లి చేసినాడో వాళ్ళందరూ ఇతన్ని కొంచెం శత్రుభావంతో చూడడం మొదలు పెట్టినారు. ఆ ద్వారకా నగరంలో కూడా కొంతమంది సత్యభామ పైన ఆశలు పెంచుకొని ఉంటారు. ఈయన వాళ్ళకు నేను ఇవ్వనని చెప్పలేదు, గమ్మునైపోయినాడు కాబట్టి వాళ్ళు ఓహో ఏ రోజు ఒక రోజు స్వయంవరంలో మాకు అందుతుంది ఈమె అని వేచి చూస్తున్నారు. ఎప్పుడు కృష్ణ పరమాత్మకి ఇచ్చేసినారో వాళ్ళందరూ కూడా ఇతని పైన ఎనిమిటీతో ఉన్నారు. అంటే సమంతకమణి తెచ్చిన సౌభాగ్యంతో పాటు
సత్రాజిత్తు ఇట్లా అనేక మంది అసూయకు కూడా గురైపోయినాడు. అట్లా అతనికి కలిగిన శత్రువులలో ఎవరు అంటే శతధన్వుడు, కృతవర్మ అనేవాళ్ళు ముఖ్యులన్నమాట. ఇంకా కృష్ణ పరమాత్మ పైన అపనింద వేసినాడు కదా, దాంతో అక్రూరుడికి కూడా ఈ సత్రాజిత్ పైన కోపం వచ్చిందండి. ఇంకా శతధన్వుడు అనేవాడు మొదట అడిగినాడు నాకు ఇచ్చి పెళ్లి చేయమని. ఇతను ఇవ్వను అని చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదండి, గమ్మునున్నాడు అనమాట. దాన్ని ఇతను ఏమనుకున్నాడు, అంగీకారంగా అనుకున్నాడు శతధన్వుడు. తనకిస్తానని చెప్పి మనసు మార్చుకుని కృష్ణ పరమాత్మకి ఇచ్చినాడని ఎక్కువ కక్షనే ఏర్పరచుకున్నాడు శతధన్వుడు. దాంతో అతను ఏం చేసినాడు అంటే సమయం వేచి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉండి ఎట్లాగైనా ఇతన్ని సంహరించాలి, అంటే నాకు అన్యాయం చేసినాడు కదా అని అతన్ని సంహరించాలి అని అనుకుని ఒకరోజు ఆయన ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపేసి, ఎవరు శతధను చంపేసి ఆ మణి తీసుకొని పారిపోయాడు. మరి అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే కృష్ణ పరమాత్మ, సత్యభామ వీళ్ళంతా హస్తినాపురానికి వచ్చినారండి. కుంతి సమేతంగా పాండవులు లక్క ఇంట్లో దగ్ధమైనారని తెలుసుకొని బలరామకృష్ణులు ఇద్దరు కూడా హస్తినాపురానికి వచ్చినారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, గాంధారి ఇట్లా అందరినీ కలుసుకొని కొన్ని రోజులు వాళ్ళతో కలిసి ఉండాలనుకొని వచ్చినారు. వీళ్ళిద్దరు వచ్చినారు, బలరామకృష్ణులు. సత్యభామ రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉండాలని వచ్చినారు. వాళ్ళకు తెలుసండి, ఏమని తెలుసు, చనిపోలేదని తెలుసు. కానీ ఒక నటనా సూత్రధారి కదా ఈయన, చనిపోయినారని భావిస్తూ అయ్యో అంటూ అక్కడే ఉన్నాడు. అంటే ఎంత పని అయిపోయింది అని నా వాళ్ళంతా చనిపోయినారని బాధ నటిస్తూ అక్కడే ఉన్నాడు. ఇదే మంచి అవకాశం అనుకుని ఆ శతధనువుడు ఇంట్లోకి వెళ్ళినాడు. నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపేసినాడు. అక్కడ ఇంకా కొంతమంది అతని భార్యలు ఉంటే వాళ్ళు అతని కాళ్ళ వేళ్ళ పడేకపోయినారనమాట. వాళ్ళందరినీ వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా శమంతకమణి తీసుకుని అతన్ని చంపేసి వెళ్ళిపోయినాడు అనమాట. ఈ తండ్రి మరణానికి మీకు చాలా బాధేసింది. సత్యభామ ఏం చేసిందంటే ఆ చనిపోయిన మృత శరీరాన్ని ఒక నూనె తొట్టెలో భద్రపరిచిందండి. ఇప్పుడు కదా మనం ఎట్లా ఐస్ బాక్స్ అంటామో అట్లా రామాయణంలో కూడా దశరథుడి శరీరాన్ని అట్లా తైల ద్రోణిలో పెట్టినారని వస్తుంది. అట్లా పెట్టి తాను స్వయంగా హస్తినాపురానికి పోతుందండి. కృష్ణ పరమాత్మతో అంత వివరించి చెప్తుంది. బలరామకృష్ణుడు సత్యభామను వెంట పెట్టుకొని మళ్ళీ ద్వారకు తిరిగి వస్తారనమాట. ఈ శతధనువుని సంహరించాలి అని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఇతను ప్రాణభయంతో పారిపోయి కృతవర్మని అడుగుతాడనమాట, తనను రక్షించు అని. కృతవర్మ చెప్తాడు. కృతవర్మకు కూడా కోపం ఉండినా సత్రాజిత్ పైన. అతను అంటాడు, బలరామకృష్ణుల్ని ఎదిరించి ఎవరు బతికి బయటపడలేదు. కంసుడి గతి ఏమైందో నువ్వు చూసినావు కదా. ఇంకా జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోలేదు. ఇంకా వేరే వాళ్ళ విషయం చెప్పాలనా, నేనేం చేయలేనని తప్పుకున్నాడండి. అప్పుడు శతధనువుడు అక్రూరుని వద్దకు వెళ్తాడు. వెళ్ళి రక్షించమని అడుగుతాడండి. అమ్మో, శతధన్వ బలరామకృష్ణులతో వైరమా? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? విష్ణుమూర్తి అంశతో పుట్టిన వాళ్ళు. కృష్ణుడైతే సాక్షాత్ భగవంతుడే. అతను విశ్వానికంతా సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. అతని యొక్క మాయామోహంతోనే ఈ సమస్త సృష్టి మునిగి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం ఎవరి తరము కాదు. అతను మాకు సర్వదా పూజనీయుడు. అతన్ని కలలో కూడా ఎదిరించడం జరగదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. ఇక గత్యంతరం లేక శతధనువుడు ఏం చేస్తాడంటే ఆ శమంతకమణిని అక్రూరుడికి ఇస్తాడండి. ఇచ్చి దీన్ని భద్రంగా దాచిపెట్టు, నేను ప్రస్తుతానికి తప్పించుకుని వెళ్తాను, తర్వాత ఇప్పించుకుంటానని వెళ్ళిపోతాడండి. గుర్రం ఎక్కి పారిపోతాడు. బలరామకృష్ణులు ఇద్దరు రథంలో అన్ని చోట్ల వెతుకుతూ ఎక్కడో కనబడినట్లు అట్లా పరుగు పెడుతూ ఉన్నది కనిపిస్తుంది అనమాట. వాడిని రథంలో వెంబడిస్తారన్నమాట. మిథిలా నగర సమీపానికి వచ్చేటప్పటికి శతధనువుని గుర్రం ఇంకా పరిగెత్తలేక పడిపోతుందండి.
అప్పుడు శతధనువుడు కింద పడ్డాడు కదా గుర్రం నుంచి, అడ్డదారుల్లో పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంకా కృష్ణ పరమాత్మ చాలా ఇంకా వెంటాడడం అని చక్రాయుధాన్ని ప్రయోగించేటప్పటికి వాడు చనిపోయినాడు. కృష్ణుడు వెళ్ళి వాడి శరీరం అంతా వెతుకుతాడండి, సమంతకమని కనబడలేదు. బలరాముడు చెప్తాడు కృష్ణుడితో, ఈ శతధనువుడు ద్వారకలోనే ఈ మణిని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, నువ్వు తిరిగి అక్కడే అన్వేషించు. నేను మిథిల వరకు వచ్చినాను కాబట్టి నా మిత్రుడైన జనకుని దగ్గర కొన్నాళ్ళు ఉండి వస్తాను, నువ్వు వెళ్ళమని పంపించేస్తాను. జనక మహారాజు వచ్చి ఆ బలరామునికి స్నేహితుడు అనమాట, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. చాలా రోజులు అక్కడే ఉంటాడు. ఎవరు? బలరాముడు. ఆ కాలంలో దుర్యోధనుడు మిథిలకు వస్తాడండి. వచ్చి బలరాముడి దగ్గర గదా యుద్ధాన్ని అంతా బాగా నేర్చుకుంటాడు అనమాట. ఆ రకంగా బలరాముడు దుర్యోధనుడు బలరాముడికి శిష్యుడు అవుతాడు. ద్వారకకు తిరిగి వచ్చి కృష్ణ పరమాత్మ ఆ సత్రాజిత్తుకు అంత్యక్రియలన్నీ చేస్తాడు. శతధనువుడు శ్రీకృష్ణుని చేత సంహరింపబడినట్టు తెలుసుకుని అతడు చేసిన నేరానికి తమ ప్రోత్సాహం ఉంది అని కృతవర్మ భయపడిపోతాడు. మణి నాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఏదైనా అతన్ని హెల్ప్ చేస్తున్నానని అనుకుంటాడేమో అని అక్రూరుడు భయపడిపోతాడు. అక్రూరుడు హెల్ప్ చేయలేదు, కానీ ఆ దొంగ సొత్తు ఇతనికి ఇచ్చేస్తున్నాడు కదా. ఆ దొంగ సొత్తు పెట్టుకున్న వాడు ఎవరికైనా భయం ఇలాగే ఉంటుంది. ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఎక్కడికో వెళ్ళిపోతారండి. ఎవరెవరు? కృతవర్మ, అక్రూరుడు చాలా దూర దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది భాగవతం. ఏమది అంటే, అక్రూరుడు లేనందుకు ద్వారకలో వర్షాలు పడలేదు అని చెప్తున్నారండి. ఇది మనం స్టార్టింగ్ లో కూడా అక్రూరుడు గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అక్రూరుని తల్లిదండ్రుల పేరేమి అంటే, ఆమె పేరు గాంధిని, అతని పేరు శ్వఫల్కుడు అని చెప్పు. శ్వఫల్కుడు, గాంధిని. వారి గురించి చెప్పుకునేటప్పుడు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. పూర్వము కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు పడకపోయేటప్పటికీ తన దగ్గర ఉన్న మహనీయుల సూచన మేరకు షఫల్కుడు అనే అతన్ని తీసుకొని వస్తాడనమాట. అతన్ని తన రాజ్యంలో తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకునేటప్పటికి వర్షం పడుతుందట బాగా. తన కుమార్తె అయిన గాంధిని ఇచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు అక్కడంతా మంచిగా వర్షాలు పడతాయని. వాళ్ళ పుత్రుడే ఈ అక్రూరుడు అనమాట. ఇతనికి కూడా అలాంటి మహత్వం ఉంటుంది. ఇది అండి విషయం వాళ్ళకి. మరి కృష్ణ పరమాత్మ తన భక్తుడు కదా అక్రూరుడు. అక్రూరుడికి అంతటి గొప్పతనాన్ని అంటగట్టాలని అతను కూడా అక్కడికి వర్షాన్ని రప్పించకుండా చేసినట్టు మనం భావించాలండి. అంటే ఇప్పుడు అక్రూరుడు ఉంటే వర్షం పడింది, లేకపోతే పడలేదు అంటే అది కృష్ణ పరమాత్మకు చేతగాని పనా? కాదు కదా. తన భక్తుడికి పేరు ప్రతిష్టలు రావాలి, కీర్తి రావాలి. కాబట్టి అతను అలాంటి సిచ్యుయేషన్ అలాగే పెట్టేస్తున్నాడు స్టేటస్. అంటే వర్షాలు పడలేదు అనేది అలాగే ఉంచాడు అనమాట. మరి తను నిర్ణయించుకునేవాడు. ఈ సమంతకమణిని తీసుకుని దూరదేశాలకు పోయిన అక్రూరుడు అనుకోకుండా కాశీపట్టణానికి వస్తాడండి. వచ్చి ఆ మణి ప్రభావం వల్ల రోజు వస్తోంది అంతంత బంగారు, ఏం చేయాలి దీన్ని అని ఆలోచించినాడండి. ఇదంతా కృష్ణ పరమాత్మ లీలని అని అతని మనసుకు అనిపించింది. లోక కళ్యాణాన్ని ఆశిస్తూ యజ్ఞాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ధర్మ కార్యాలలో అంత మంచి మహానగరంలో ఆ డబ్బును సద్వినియోగం చేస్తూ ఉండిపోయినాడండి. నిరంతర అన్నదానం చేశాడు, నిరంతర సంతర్పణ, బ్రాహ్మణ సంతర్పణ చేశాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినాడు. అన్ని ఆ డబ్బుతో అలా చేస్తూ ఉండిపోయినాడు. అక్కడ ఇక్కడ ఎప్పుడైతే వర్షాలు పడలేదో జనాలంతా అక్రూరుడు లేడు, అక్రూరుడు వస్తే వర్షం పడుతుంది అని అనుకుంటూ ఉన్నారండి. అన్నను రమ్మంటే అతను కృష్ణుడి పైన అలిగినాడు. ఎంతటి బలరాముడు! ఆయన కృష్ణుడి పైన అలిగినాడండి. ఏమని అంటే, ఎక్కడో దాచిపెట్టి ఉన్నాడు మణి, నాకు చెప్పకుండా దాచిపెట్టుకున్నాడు, నాకు ఇవ్వాల్సి వస్తుందని అని చెప్పి 5 సంవత్సరాల కాలం మాట్లాడలేదట. చూడండి ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్క వస్తువు ఎన్ని మరణాలను తీసుకొస్తుంది, ఎన్ని సిచ్యుయేషన్స్ ని దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది. 5 ఏళ్ళు ఇది ఇలా జరిగిందనమాట. అంటే అక్రూరుడు ఎక్కడో కాశీ నగరానికి వెళ్ళిపోవడము, ఇతను మిథిలకు పోయిన వాడు రాలేదు,
మధ్యలో దుర్యోధనుడు ఈ సిచ్యుయేషన్ ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆ ఆయన గురువుగా స్వీకరించి అతనితో యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. రమ్మని పిలిస్తే రాలేదు, కూడా మాట్లాడలేదు రాముడు. ఎందుకు అంటే కృష్ణుడి పైన అనుమాన పడ్డాడట. అప్పుడు ఇతను పంపిస్తాడండి, ఆహ్వానం పంపిస్తాడు. కొంతమంది వృద్ధులకు చెప్తాడు, చెప్పి కాశీపట్టణంలో ఉన్నాడు అక్రూరుడు, తీసుకొని రండి, నేను చెప్తున్నానని చెప్పి తీసుకురండి అని దూతలను పంపిస్తాడు. భయమైతుంది అంట అక్రూరుడికి. సత్రాజిత్తును నేనే చంపినానని ఏమైనా కృష్ణ పరమాత్మ అనుకుంటున్నాడా, లేక ఈ మణిని నేనే దొంగలించినానని అనుకుంటున్నాడా, ఇప్పుడు ఏమైతుంది నా పరిస్థితి అని భయపడుతూ వస్తాడండి. వచ్చేటప్పటికి కృష్ణుడు ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభకు తన అన్నను కూడా పిలిపిస్తాడు. పిలిపించి అక్రూరు వచ్చేటప్పటికి అతనికి ఆదరంతో అతన్ని ఆహ్వానిస్తాడండి. ఇప్పుడు అతన్ని ఏమైనా అనొచ్చు కదా, కానీ అనలేదు. అతను ఏం చేస్తాడంటే మామూలుగా యోగక్షేమ మాటలు మాట్లాడుతూ సత్రాజిత్తును సంహరించి శతధనువుడు పారిపోయేటప్పుడు సమంతక మణి నీ దగ్గర వదిలిపెట్టిపోయినాడు కదా, భయంతో నీవు కూడా మణిని తీసుకొని ద్వారకు నుండి వెళ్ళిపోయినావు, అతను చనిపోయినాడు అని తెలిసినప్పుడు ఆ మణి వల్ల వచ్చిన డబ్బుతో ధనంతో నువ్వన్నీ సత్కర్మలు చేస్తున్నావని నాకు తెలుసు. సత్రాజిత్ యొక్క పుత్రులు ఉంటారు కదండి, 100 మంది పుత్రులు. ఆ 100 మంది పుత్రులు కూడా అకాల మృత్యువు బాధపడతారనమాట. ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పినాను, ప్రశ్వపిని పద్మావతి. వాళ్ళు కూడా అనుకోకుండా తండ్రి తర్వాత వాళ్ళంతా కూడా చనిపోతారండి. ఇంకెవరు మిగిలినారు అంటే సత్యభామాదేవి మాత్రమే మిగిలి. అతనికి ఇంకెవ్వరు వారసులు లేరు, అది అతని సత్యభామకు మాత్రమే చెందుతుంది. కానీ నాకు ఆ మణితో ప్రమేయం లేదు, సత్యభామకు కూడా దానిపైన ఇష్టం లేదు. ఆ మణి నువ్వు అందరికీ చూపించు అని చెప్తాడండి. నువ్వు తీసుకుపోయినావు కదా, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అట్లంతా ఏం మాట్లాడలేదండి. వాళ్ళిద్దరి మధ్య దీని గురించి ఆల్రెడీ డిస్కషన్ జరిగిందా అన్నట్లుగా చెప్తాడంట. ఆ మణిని కొంచెం అన్నయ్యకు మిగిలిన వాళ్ళందరికీ చూపించు అంటాడు. కృష్ణుడు లోపల చాలా బాధపడతాడండి, అదే అక్రూరుడు బాధపడతాడండి. పడి అది వేసుకుని రాలేదు, లోపల పెట్టుకున్నాడు. తన జేబులో నుంచి దాన్ని తీస్తాడనమాట. గుడ్డలో మూట కట్టుకుని వచ్చింటాడు. అది అందరికీ చూపిస్తూ స్వామి పాదాల దగ్గర పెట్టి అందరికీ సభాసదులు అందరూ చూస్తూ ఉండగా ఆయనకు శరణు శరణు అని చెప్తాడండి. అక్రూరుడు అది చూస్తాడు, ఎవరు బలరాముడు చూసి అతని మనసు, అతనికి కూడా కొంచెం బాధ అవుతుంది అనమాట. అంటే నా తమ్ముని నేను తప్పుగా భావించినాను కదా. కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే అక్రూరుడితో ఈ సమంతకమణి నీవే ఉంచుకో, దాంతో వచ్చిన ధనంతో నువ్వు సత్రాజిత్తుకు కూడా ఇంకా సద్గతులు కలగాలన్నట్లుగా ఆయన పేరు కూడా తలుచుకొని సత్కర్మలు చేస్తూ ఉండు అని చెప్పినాడండి. ఇంకా అక్రూరుడికి ఆ భయం తొలగిపోయింది, ద్వారకలోనే ఉండిపోయినాడు అనమాట. బలరాముడికి ఆ కోపం తగ్గిపోయిందండి. అంటే తన తమ్ముడే దాచిపెట్టుకున్నాడేమో. ఎందుకు రావాలండి అలాంటి ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అంటే రీచెక్ లేదనమాట. మనం ఎప్పుడైనా ఎవరిపైన కోపం వచ్చినా ఇంకేదైనా జరిగినా ఏమై ఉంటుంది అని ఆలోచించట్లేదనమాట. అది అట్లాగే కంటిన్యూ అయిపోయింది. ఈ సమంతకమణి ఇన్ని అనాహుతాలని తీసుకొచ్చిందండి. సత్రాజిత్తు చనిపోయినాడు, ప్రసేనుడు చనిపోయినాడు, తర్వాత శతధనువుడు చనిపోయినాడు, వీళ్ళంతా చనిపోయినారు. 100 మంది అతని పిల్లలు చనిపోయినారు, 2 ఆడపిల్లలు చనిపోయినారు. ఇంతమంది మరణానికి కారణమైంది ఆ సమంతకమణి. మరి వాళ్ళు ఎందుకు చనిపోయినారు అంటే ఆ పరమాత్మ మీద నింద వేసి అపనింద వేసి దాన్ని ప్రచారం చేసిన వాళ్ళటండి వీళ్ళు. వాళ్ళందరూ చనిపోయినారు అనమాట కాల మృత్యు. దీనివల్ల కృష్ణ పరమాత్మకు 2 వివాహాలు జరిగినాయి, కళ్యాణాలు. జాంబవతి కళ్యాణం జరిగింది, జాంబవంతుడికి దర్శనం కలిగింది, పరమాత్మ రామావతార దర్శనం కలిగింది, తర్వాత సత్యభామాదేవి వివాహం జరిగింది. ఇన్ని దీనివల్ల జరిగినాయి. ఈ సమంతకోపాఖ్యానాన్ని చదివిన వాళ్లకు, విన్న వాళ్ళకందరికీ మంగళం కలుగుతుంది, జయము కలుగుతుంది, పాపము అపకీర్తి అన్ని తొలగిపోతాయని దీని యొక్క ఫలశ్రుతిలో చెప్పబడింది.